నమస్తే. ఒక చిన్న మంచి మాట. మనందరం కూడా రోజులో ఎంతో టైం ఎన్నో విషయాల మీద స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి అట్లాంటి విషయాలు ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతాము, టీవీ చూస్తాము, ఇంకా షాపింగ్ వెళ్తాము. మొబైల్ చేతిలో ఉందనుకోండి, మనకు అసలు టైమే తెలియదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అట్లా ఎన్నో ఎన్నో అంశాల మీద మనము బోల్డ్ అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా టెంపుల్కి వెళ్తున్నారా, దేవాలయంకి ఎప్పుడు వెళ్తారు అని అడిగారు అనుకోండి, కొద్దిగా ఆలోచిస్తాం. టైం సరిపోవట్లే, టైం లేదు అంటాము. మరి రోజు పూజ చేస్తారా, స్తోత్రాలు చదువుతారా, పారాయణం చేస్తారా, జపం చేస్తారా? అసలు టైమే ఉండదు మాకు, ఎంతో బిజీగా ఉంటాము అని చెప్తాం. మరి మిగిలిన వాటన్నిటి మీద మనము టైం స్పెండ్ చేయగలిగినప్పుడు భగవంతుడి గురించి మనం కొంత టైం ఎందుకు స్పేర్ చేయలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించాలి. వారానికి ఒక్కసారైనా దేవాలయంకి వెళ్ళాలి. రోజులో కనీసం గంటైనా భగవంతుడిని తలుచుకోవాలి. జపం చేయడం కానీ, పారాయణము, అష్టోత్తరం ఏదైనా కూడా భగవత్ సంబంధమైన విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేయాలి. మరి గంట కాదనుకోండి, అరగంట చేయండి. 1 వీక్ 10 డేస్ కనుక ఇట్లా మనం చేయగలిగితే మనలో వచ్చే మంచి మార్పు మనకి తెలుస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మన జీవితం ఎంతో హ్యాపీగా ఉన్నట్లుగా, మనం చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా భావం వస్తుంది. కాబట్టి దేవాలయంకి వారానికి ఒకసారి తప్పకుండా వెళ్ళాలి. రోజులో కనీసం గంట, అరగంట భగవంతుడి కోసము మనము టైంని స్పేర్ చేయాలి.